సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఈ మధ్య కాలంలో నేను రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు సార్. రాజకీయ ప్రస్తావన నాకు అనవసరం. చిరంజీవి బాలకృష్ణ గారి మధ్య ఒక ఇష్యూ జరిగింది. చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేడు, లేకుంటే వాళ్ళిద్దరికీ పడదు, పైకి మాత్రం అలా మంచిగా ఉంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా ఆ పోటీ క్లాషు అవన్నీ నడుస్తున్నాయని మొన్న గొడవతో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేశారు. వాళ్ళిద్దరిని అతి దగ్గరగా ఎక్కువ కాలం చూసిన హీరో మీరు. వాళ్ళిద్దరి మధ్య ర్యాపో ఎలా ఉంటుంది సార్ అసలు? బాలకృష్ణ గారు జనరల్లీ కొంచెం మంచికి మంచి చెడుకు చెడు, కొంచెం షార్ట్ టెంపర్డ్ సార్. ఎందుకు షార్ట్ టెంపర్డ్ అంటే ఒక సైడ్లో ఎమ్మెల్యే, ఒక సైడ్లో యాక్టర్, ఒక సైడ్లో ఒక బసవతార క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్. ఇది అందరికీ తెలుసు. ఇది కాకుండా ఆయనకి మరి వేరే ఏమేమి బిజినెస్ లేకపోతే ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో తెలియదు. క్యారెక్టర్ ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది సార్. సుమన్ లాగా మీరు కాదు, మీరులాగా సుమన్ కాదు కదా, వేరే ఉంటాయి. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారు జనరల్గా ఏంటంటే కొంచెం సాఫ్ట్, కొంచెం ఒకళ్ళు ఇరిటేషన్ వచ్చినా కంట్రోల్డ్, బయటికి ఎక్స్పోజ్ చేయరు. అది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే సార్, ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్, ఇలా అన్నారని లేకపోతే ఇట్లా అనేసారని. సో స్పాట్లో ఏంటంటే కొన్ని ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు టక్మని నోరు జారి కొన్ని రావడం, టెంపర్మెంట్తో రావడం, ఇది సహజమే. బట్ నా లెక్కలో ఏంటంటే సార్, అది ఆ టైం వరకే. తర్వాత అంటారు కదా, నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్. పాలిటిక్స్లో అదే నా ఎక్స్పీరియన్స్. పాలిటిక్స్లో నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, అది ఆ రూట్లోనే వెళ్తుంటుంది. సో మనం ఇలా అన్నారు అలా అన్నారు చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు సార్. మేమంతా బాగానే ఉన్నాం. అదే సార్ ప్రాబ్లం. ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, రాళ్ళతో విసురుతారు, బళ్ళు నాశనం అని చేస్తారు. ఎందుకు? వేస్ట్. మేము హ్యాపీగా, మేము అదే 80s గ్రూప్లో మేము అందరూ హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది? ఉందిగా. మేము డైలీ మాట్లాడుతున్నాముగా, విషెస్ చెప్తూనే ఉంటాం. వాళ్ళు మాకు ఫోటోలు పంపుతుంటారు, ఏదైనా విషయం జరిగితే మేము కొన్ని అడుగుతుంటాం. వాళ్ళే పాపం అమాయకమైన వాళ్ళు ఫ్యాన్సే. మేమంతా బాగానే ఉన్నాం. ఇప్పుడు చెప్తానండి, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్. ఓకే, అంతే. అండ్ ఫైనల్గా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ టైంలో కూడా నా కోసం మీరు ఆగి మా ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీ టైం వెచ్చించి మీ సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్గా మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నాకు ఏంటంటే ఇంటర్వ్యూస్ వల్ల నాకేంటంటే న్యూ జనరేషన్కి ఏదైనా నేను మెసేజ్ ఇవ్వగలుగుతానా? చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు, లైఫ్ అయిపోయింది ఇంకా మనం ఏం చేయగలుగుతామని. నన్ను లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను ఈ ఫీల్డ్లో, కాంపిటేటివ్ ఫీల్డ్లో, ఛాలెంజింగ్ ఫీల్డ్లో ఎలా వచ్చాను. సో నేను చెప్పిన దాంట్లో నేను 10 చెప్తే మీకు ఏదైనా 2-3 నచ్చితే అది పాటించి చూడండి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో చెప్తున్నాను. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఒకసారి ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ మనం రికవర్ చేయలేము. అందరూ బాగుండాలి, ఎందుకంటే లైఫ్లో ఎవరు ఎప్పుడు పోతారు ఎప్పుడు ఉంటారని తెలియదు. ఈ ఇంటర్వ్యూ వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడాలి. ఇంకోటి, బయట చాలామంది ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు అని అనుకోవద్దు. ఓపెన్గా ఈరోజు నేను చెప్పాను. సో కొన్ని రాస్తారు, కొన్ని విజువల్గా ఓబీ వాయిస్ వస్తుంది సార్. సో అవన్నీ కాదు, ఈరోజు ఓపెన్గా సుమన్ మాట్లాడారు. మీరు మంచి ప్రశ్నలు అడిగారు, నేను దానికి సమాధానం చెప్పాను. చెప్పిన దాంట్లో ఏమీ అబద్ధాలు కాదు, నిజం చెప్పాను. జరిగిన విషయాలు, ఎందుకంటే నాకు జరిగిన విషయాలు. సో అందరూ జీవితం అయిపోయింది, డిప్రెషన్, ఫెయిలియర్ కాదు. ఆల్వేస్ కీప్ ఫైటింగ్ ఇన్ ద రైట్ వే. గో ఇన్ ద రైట్ వే విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. సో భగవంతుడు ఉన్నాడు ఇది. అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్, ఎవ్రీ క్యాస్ట్, ఎవ్రీ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళందరి వల్లనే ఈరోజు నేను తయారయ్యాను. నేను హిందూ అని చెప్పి నేను హిందూ అని చెప్పనండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరికీ నేను నమస్కారం పెడుతున్నాను. ఆల్ రిలీజన్. నేను అన్ని టెంపుల్స్కి వెళ్తాను, అన్ని మసీదుకి వెళ్తాను, అన్ని చర్చ్ కదా. అంటే ఏదో అక్కడ వెళ్ళి ఏదో ఫీలింగ్ చూపించడం కాదు. ప్రతి ప్లేస్లో రిలీజియస్ పవర్ ఉంటుందండి. వాళ్ళు ప్రే చేస్తుంటారు. అవును, ప్రే ఇస్ అ పవర్. ఆ పాజిటివ్ ఉంటుంది. అవును, అది వెళ్ళడానికి నేను బ్యార్ ఫిట్ పోయి నేను కూర్చుంటాను, నా కాళ్ళు అక్కడ పెడతాను, టు రిలీజ్ మై నెగటివ్ ఎనర్జీ అండ్ టేక్ ది పాజిటివ్ ఎనర్జీ. సో అట్లా నేను ఈ మెసేజ్ అందరికీ యూజ్ అవ్వాలి. ఈ ఇంటర్వ్యూ అందరూ హ్యాపీగా ఉండాలని మీరు ఇంతసేపు నాతో స్పెండ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుమన్ గారు కూడా ఈ విషయంలో సోన్ బాబు గారిని ఫాలో అవుతున్నారు. 100% సార్. ఫ్యామిలీగానే ఉంటుంది, పని అంటే పని అంటే ప్రోగ్రాము, ఫంక్షన్. ఎందుకంటే ఆ ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. వర్క్ ఇంటికి వెళ్దు, ఇల్లు వర్క్కి రాదు. ఓకే, నేను వర్క్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి ఫోన్ రాదు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు
ఆ ఫోన్ అక్కడికి రాదు, అది వేరే మనిషి ఉన్నారు, ఓకే. వాళ్ళు చూసుకుంటారు. అంత అవసరం అయితే తప్ప. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కాబట్టి మెసేజ్, ఎమర్జెన్సీ అయితే వాట్సాప్ మెసేజ్, అంతే. మాట్లాడాల్సిన పని లేదు, ఉమ్. వాట్సాప్ మెసేజ్. ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ దొరకడం అనేది చాలా అదృష్టం సార్. ఒక భార్య, పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాను కదా, అన్ని సిస్టమ్ మారిపోయింది. అవును. తల్లిదండ్రులను ఎవరు అంటే గమనించట్లేదు, మాట్లాడడం. ఎందుకంటే రెండు సైడ్ల మిస్టేక్ ఉంది. ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులు బిజీ అంటున్నారు, ఫారెన్ అంటున్నారు, ఆ ఫంక్షన్ అంటున్నారు, ఈ మీటింగ్ అంటున్నారు. మరి ఎప్పుడు మీరు పిల్లలతో టైం స్పెండ్ చేసి, పిల్లలు ఎవరితో మాట్లాడాలి? పక్క ఇంటి వాళ్ళతోనా, పని వాళ్ళతోనా, ఎవరితో? అది అర్థం చేసుకోవాలి. 50% ఫాల్ట్ పేరెంట్స్. మీరు చెప్తారు పేరెంట్స్ పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదండి, పిల్లలు నన్ను తిడుతున్నారండి, పిల్లలు కొట్టడానికి వచ్చారండి. ఎందుకు వస్తారు కొట్టడానికి? ఎందుకు తిడుతున్నారు? మీరు ఎన్ని రోజులు ఉన్నారు పిల్లలతో? నేను అందుకే చిన్నప్పుడు ఉన్నప్పుడే, మా పాప చిన్నప్పుడు ఉన్నప్పుడే నేను ఇంటికి వెళ్తే ఆవిడ స్కూల్ నుంచి వస్తే ఆవిడతో నేను టైం స్పెండ్ చేసేవాడు. ఏదో స్కూల్ నుంచి బుక్స్ అది ఇది ఏదో అట్లా ఇట్లా. తర్వాత ఆవిడ ఫ్రెష్ అప్ అయిపోయి గిడుకునేప్పుడు ఆవిడతో కొంచెం ఆడుకోవడం. అంటే ఆ కనెక్షన్ నేను ఎప్పుడూ మెయింటైన్ చేశాను. సార్ ఇంక్లూడింగ్ ఆవిడ స్కూల్ బస్లో ఎప్పుడైతే దిగుతుందంటే, నాకు షూటింగ్ లేకపోతే కారు తీసుకొని నేను మెయిన్ రోడ్కి వెళ్ళిపోయి ఆవిడ పికప్ చేసి నేను తీసుకొచ్చేవాడు. సో ఆవిడ మైండ్లో నాన్నగారు ఫ్రీగా ఉన్నప్పుడు నన్ను చూసుకున్నారు, బిజీగా ఉన్నప్పుడు ఆయన చూసుకున్నారు. ఖచ్చితంగా అటాచ్మెంట్ ఉంటుందిగా ఇప్పుడు. ఉంటుంది. అందుకే ఈరోజు చాలామంది అంటారు డాక్టర్ అంటే మీకు టెన్షన్ కదా అన్నారు. డాక్టర్ అంటే నాకు 10 సన్స్ అన్నాను. టెన్షన్ కాదు, 10 సన్స్. ఈరోజు నేను ఎక్కడైనా నేను ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే నాకు కొడుకు అంటే నాకు ఉన్న కూతురే. అవును. బట్ కొడుకు కన్నా నాకు ఆవిడ చాలా బాగా ఈరోజు తయారైపోయి ఎఫెక్షన్ మాకు ఇవ్వడం, చూసుకోవడం. అంటే జనరల్లీ పిల్లలు ఎదిగిన తర్వాత ఇట్స్ దేర్ టర్న్ టు టేక్ కేర్ ఆఫ్ ది పేరెంట్స్. అది రావాలి. మనం బలవంతంగా డిమాండ్ చేయడం కాదు. సార్ నన్ను చూసుకో, నాకు అది ఇది నన్ను చూడట్లేదు చెప్పడం కాదు, అది మనసాగా రావాలి. దానికి మనం ముందే దానికి ఏంటంటే మనం ముందు అక్కడ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకోవడం, స్కూలు మంచిది, ఫుడ్, బయట తీసుకెళ్ళడం, టైం స్పెండ్ చేయడం. అండ్ ఈరోజు ఆ ఉమ్మడి కుటుంబం లేదండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంటే తాతగారు, నానమ్మ ఉండేవారు. అవును. తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళతో అటాచ్మెంట్ కేర్ చేసేవాళ్ళు. వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చేవారు, ట్రైన్ చేసేవారు. అవును. ఈరోజు ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి దూరం పెట్టాము, ఇంట్లో ఎవరు లేరు, లేదా ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. సార్ ఇంట్లో మనమే ఉండట్లేదు కదా. మనం లేవు కాబట్టి వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళతో అటాచ్మెంట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ నైబర్ పిల్లలు ఎలా తెలియదు, లేదు ఫ్రెండ్స్, వాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలియదు. సో ఐ డోంట్ బ్లేమ్ చిల్డ్రన్ అండి, ఐ బ్లేమ్ పేరెంట్స్ ఆల్సో 50%. చెప్పాలి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, మీకు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. స్పాయిల్ చేసి అయ్యో నేను ఎక్కువ డబ్బు ఇచ్చానండి అందుకే ఇలా అయిపోయింది, ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చానండి. ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన అప్పుడు ఇవ్వాలి. నువ్వు ముందే ఇచ్చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి? సో అట్లా మన సైడ్లోనే మిస్టేక్ ఉంది, అది కరెక్ట్ చేసుకోవాలి. అన్నీ అట్లా చేసి కూడా పిల్లలు చూసుకోకపోతే నిజంగా దురదృష్టం. అండ్ పేరెంట్స్ని నేను ఎప్పుడు చెప్తానండి, పేరెంట్సే దేవుడు సార్. మనం ఎవరెవరో కాళ్ళ మీద పడుతున్నాం, పేరెంట్స్ కాళ్ళ మీద పడుతున్నావా? పడట్లేదు. పేరెంట్స్ కాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే జీవితంలో ఎక్కడికో తీసుకెళ్తుంది. వాళ్ళకి తిరిగి ఇచ్చేది డబ్బు కాదండి, తిరిగి ఇచ్చేది వాళ్ళకి అభిమానం, ప్రేమ, గౌరవం. అయితే గౌరవం చెప్పి ప్లాట్ఫామ్ మీద ఎక్కి ఏదో వాళ్ళ పూలదండ వేయడం కాదు. ఇంట్లోనే వాళ్ళని హగ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, కూర్చోండి, వెళ్ళేటప్పుడు దేవుడిలాగా వాళ్ళ కాళ్ళు ఉంటుకోండి. మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్. అది ఎవరు ఇవ్వలేరు, ఓన్లీ ఒక తల్లిదండ్రి ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇదివరకు చేయకపోతే ఇప్పుడైనా చేయండి, ఆ ఆశీర్వాదం పవర్ చూసుకోండి. లేదు చనిపోయారన్నప్పుడు కూడా వాళ్ళ ఆత్మని ప్రార్థించి, నేను ఏదో తెలిసో తెలియకుండా తప్పులు చేశాను, నన్ను క్షమించు, నన్ను కాపాడు అని చెప్తే జవాబు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఒకరు జీవితంలో పైకి వెళ్ళలేకపోతున్నారు, కారణం ఏంటంటే ఆడ తల్లిదండ్రులు కన్నీళ్ళు ఉంటుంది.